నా ఆలోచన ఒకటే, నేను చాలా స్పష్టంగా విజన్ లో కూడా చెప్పాం. మేము వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీయే మా లక్ష్యం. సంపద అనేది కొంతమందికి పరిమితం కావడం కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబం జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. ఆ జీవన ప్రమాణాలు మెరుగుపడి వారు కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గం, ఆరోగ్యంగా ఉండే మార్గం, ఆనందంగా ఉండే విధానానికి రూపకల్పనే విజన్ 2047 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేస్తాం. మేము న్యాయం చేస్తామంటే మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఇంట్లో పడుకుంటే కరెక్ట్ కాదు, అది కూడా చెప్తున్నా. లేకపోతే ఎవడో కుట్రలు చేస్తే ఆ కుట్రల్లో మీరు కూడా భాగస్వామి అనేది కూడా కరెక్ట్ కాదు. ఏమైందో మీరు చూశారు 19లో నెత్తిన చేయి పెట్టి, తర్వాత ఏం జరిగిందో మీరే చూశారు. మీ ఆస్తులే రాయించుకునే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని కోరేది, ఒకసారి జ్ఞాపకం ఉండాలి. ఒక పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవడమే కాదు, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ ను గుర్తుపెట్టుకోవడం కాదు, 1924లో జరిగిన పరిపాలన కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే వాళ్ళ త్యాగాలు ఏ విధంగా మనకు ఉపయోగపడ్డాయి, ఇలాంటి వాళ్ళ వల్ల నరకాన్ని ఎట్లా అనుభవించామో ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మీకే కాదు, నాకు దప్పలా, మా పవన్ కళ్యాణ్ గారు కూడా దప్పలా. కొంతవరకు అందరం బాధితులమే. 32,000 కోట్లు పెంచి ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళీ వాళ్ళు చేసిన పాపాలు ఎంతంటే 1,25,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. కడాన నాకు దిక్కుదోచిన పరిస్థితుంది. ఇప్పుడు కూడా నా అనుభవం అంతా కూడా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు, మిత్రుడు అంటారు, మీకు చాలా అనుభవం ఉంది సార్ అంటాడు, చాలా ఓపిక కూడా ఉందంటాడు. ఓపిక ఉంది, అనుభవం ఉంది, కానీ నాలాంటి వాడికి కూడా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుందంటే, ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే కేంద్రంలో కూడా మన పరపతి పెరిగింది కాబట్టి కనీసం అప్పుడప్పుడు ఆక్సిజన్ ఇస్తున్నారు, లేకుంటే అది కూడా లేదు. చాలా ఇబ్బందులు వచ్చేటివి. ఈరోజు అమరావతి పని ప్రారంభమైన, పోలవరం పని ప్రారంభమైన, గుంతల పడిన రోడ్లకు మళ్లీ గుంతల పూడ్చే కార్యక్రమం ప్రారంభించిన, అన్నా క్యాంటీన్ పెట్టిన, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా 4,000 రూపాయలు పెన్షను, 6,000 రూపాయలు పెన్షను, ఇంకో పక్క 10,000, 15,000 ఇస్తున్నాం. అది మాకుండే హ్యూమన్ యాంగిల్. నేను గాని ఈ వేదిక పైనుండే మేమందరం కూడా ఒకటి ఆలోచిస్తున్నాం, ఇంకా పేదవాడికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం, పిల్లల్ని ఏ విధంగా బాగా చదివించగలుగుతాం, మీ భవిష్యత్తులో పెను మార్పులు తీసుకొచ్చి మీరు ఆనందంగా ఏ విధంగా ఉండాలనో అదే ఆలోచిస్తున్నాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇబ్బందులు తాత్కాలికం. త్యాగాలు చేసిన నాయకులను చూసినప్పుడు ఈ ఇబ్బందులు అధిగమించడం కష్టం కాదు, తాత్కాలికంగా ఉంటాయి. కష్టపడతాం, శ్రమ చేస్తాం, దీన్ని అధిగమిస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, రాబోయే సంవత్సరం ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మంచిని గుర్తుపెట్టుకోవాలా, చెడును కూడా ఒక పక్కన మైండ్ లో గుర్తుపెట్టుకోవాలా. ఒక పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవాలి, ఒక మహాత్మా గాంధీని గుర్తుపెట్టుకోవాలి, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ ను గుర్తుపెట్టుకోవాలి, ఒక ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకోవాలి, ఇంకో పక్క చెడు చేసిన వ్యక్తుల్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోలేదనుకోండి మళ్ళీ. కాబట్టి నేను అందుకే చెప్తున్నా, అది చేసినప్పుడే మన నాయకులకి మనం నివాళులర్పించినట్టు అవుతుంది. వచ్చే ఏడాది 2025 మార్చి 16 నుంచి 125వ జయంతి ప్రారంభమవుతుంది పొట్టి శ్రీరాములు గారిది. దీన్ని ఘనంగా చేద్దాం. నేను ముందే చెప్పాను, పొట్టి శ్రీరాములు గారి యూనివర్సిటీ పెడతామని. అదే కాకుండా ఇంకొక పక్కన తెలుగు యూనివర్సిటీ పెడతాం, ఇంకో పక్క ఇక్కడనే మీరు మిత్రులు చెప్పారు, ఏదైతే అమరావతిలో మెమోరియల్ పెట్టి అక్కడ ఒక విగ్రహం పెట్టి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని గుర్తుపెట్టుకునే విధంగా ఏం చేయాలో అవి కూడా చేస్తాం. అదే సమయంలో పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి, ఆయన ఆ రోజు ఉన్నటువంటి ఇంటిని కూడా ఒక మెమోరియల్ గా తయారు చేసి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.